బీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు కీలకమైన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని బీసీ జేఏసీ చైర్మన్ జాజులు శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డితో పోరాడి ఈ పథకాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ నుండి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వరకు పథకం అమల్లో నిర్లక్ష్యం కొనసాగుతుందన్నారు. బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఒక తీర్పిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలలో వృత్తి విద్యా కోర్సులు కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, ఉన్నత విద్యను అభ్యసించేటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు ఫీజులు కట్టడం లేదు. ఆ విద్యార్థుల ఫీజులు మేమే చెల్లిస్తామన్నటువంటి ప్రభుత్వం ఒకవైపు ఫీజులు విడుదల చేయడం లేదు. దీంతో మేము కాలేజు పరిస్థితులు మూసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. పాఠాలు చెప్పే పంతులకు కూడా